అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఆవేశంతో తీసుకుంటున్న నిర్ణయాలు ఆయనకి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటి వరకు ఆయన తీసుకున్న నిర్ణయాలు కోర్టులో సవాల్ చేయడం, కోర్టు వాటిని కొట్టేయడంతో ట్రంప్కు నిరాశ మిగులుతుంది. ఇక తాజాగా ఆయన ఇండియన్స్పై ఆగ్రహంతో H-1B వీసా ఫీజు ఏకంగా $1,00,000 పెంచి పెద్ద షాకే ఇచ్చాడు. దీంతో కంపెనీలన్నీ లబోదీపమన్నాయి. ట్రంప్ తీసుకున్న నిర్ణయం కోర్టులో సవాల్ చేస్తే ఇది చట్ట విరుద్ధమని ట్రంప్ నిర్ణయాన్ని కోర్టు తప్పుపట్టింది. దీంతో ఇండియాకు చెందిన వేలాది మంది ఐటీ ఉద్యోగులు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. మరి ట్రంప్ H-1B వీసాలపై $1,00,000 పెంచడానికి దారితీసిన పరిణామాలేంటో, కోర్టు ఎందుకు తిరస్కరించిందో దీనికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఆయన తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలు ప్రజలకు సంకటంగా మారాయి. అయితే ఆయన H-1B వీసా ఫీజును ఏకంగా $1,00,000 పెంచడంతో ఇండియా నుంచి అమెరికాకు వెళ్లాలనుకునే వారి ఆశలపై నీళ్లు చల్లాడు. అదే కాకుండా అమెరికాకు చెందిన కంపెనీ H-1B వీసా కొనుగోలు చేసి ఇండియా నుంచి ఐటీ ఉద్యోగులను రప్పించుకోవాలనుకుంటే ఖరీదైన వ్యవహారంగా మారుతోంది. ఇక తాజాగా అమెరికాకు చెందిన ఫెడరల్ కోర్టు ట్రంప్ H-1B వీసా ఫీజును ఏకంగా $1,00,000 పెంచడాన్ని తప్పుపట్టింది. దీనికి కోర్టు చెబుతున్న భాష్యం ఏమిటంటే, ఇది అనధికారిక పన్ను అంటూ వ్యాఖ్యానించింది. కోర్టు తీర్పుతో ఇండియాకు చెందిన ఐటీ రంగానికి చెందిన నిపుణులు, ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఫెడరల్ కోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే యుఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి లియో సోరోకిన్ సోమవారం నాడు తన తీర్పు ప్రసంగ పాఠంలో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ $1,00,000 ఫీజును H-1B వీసాపై వసూలు చేయడం చట్ట వ్యతిరేకం. అదీ కాకుండా దీనికి కాంగ్రెస్ అనుమతి కూడా తీసుకోలేదు. ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం, ట్రంప్ తీసుకున్న నిర్ణయం వల్ల అమెరికా స్కిల్డ్ ఇమిగ్రేషన్ సిస్టమ్ దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక అమెరికా డిస్ట్రిక్ట్ జడ్జి తీర్పు ప్రధానంగా భారతీయులకు భారీ ఊరట కలిగించిందని చెప్పవచ్చు. ఎందుకంటే H-1B వీసాల ద్వారా అత్యధికంగా లబ్ధి పొందుతున్నది భారతీయులే. ప్రతి ఏడాది ప్రభుత్వం జారీ చేసే వేలాది వీసాలను ఇండియన్స్ ఎక్కువ దక్కించుకుంటున్నారు. అయితే అమెరికా డిస్ట్రిక్ట్ జడ్జి తీర్పు పూర్తిగా భారతీయులకు అనుకూలంగా వచ్చిందని కాదు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఈ రూలింగ్ను పై కోర్టులో సవాల్ చేయడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరి ట్రంప్ అకస్మాత్తుగా H-1B వీసాను $1,00,000 పెంచడానికి గల కారణం ఏమిటి? ఈ వివాదం ఎప్పటినుంచి మొదలైంది అనే విషయానికొస్తే, గత ఏడాది సెప్టెంబర్లో ట్రంప్ అకస్మాత్తుగా చడీచప్పుడు కాకుండా కొత్త H-1B వీసాల ఫీజును $1,00,000 పెంచుతున్నట్లు ప్రకటించి ఐటీ కంపెనీలతో పాటు ఇండియాకు చెందిన టెక్కీలకు షాక్ గురిచేశాడు. సంప్రదాయబద్ధంగా చూస్తే కంపెనీ యాజమాన్యాలు విదేశీ స్కిల్డ్ ఉద్యోగుల కోసం గతంలో $2,000 నుంచి $5,000 వరకు ప్రభుత్వానికి ఫీజు చెల్లించి H-1B వీసాలను తీసుకునేది. అయితే కేటగిరీ ప్రకారం వీసా ఫీజు రేటు మారుతూ ఉంటుంది. ఇక ట్రంప్ అకస్మాత్తుగా H-1B పిటిషన్ను ఏకంగా $1,00,000 పెంచుతూ చేసిన ప్రకటన ఐటీ కంపెనీలకు అత్యధిక ఖరీదైన వ్యవహారంగా మారుతోంది. $1,00,000 అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం సుమారు 96 లక్షలుగా చెప్పుకోవచ్చు. అయితే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వాదన ఏమిటంటే, ఫీజు పెంచడానికి గల కారణం విదేశాల నుంచి చౌకగా లభించే H-1B వీసాలను తీసుకుని అమెరికాకు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్నారు. దీనివల్ల స్థానిక అమెరికన్లకు ఉద్యోగావకాశాలు లభించడం లేదనేది ట్రంప్ వాదన. అమెరికా ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడుకునేందుకు తాము ప్రస్తుతం ఉన్న వలసవాద అధికారాలకు లోబడే జరిమానా విధిస్తున్నామని వివరణ ఇచ్చుకుంది. ఇక ట్రంప్ తీసుకున్న అనాలోచిత నిర్ణయంపై పలువురు అమెరికా మేధావులు కూడా మండిపడుతున్నారు. వీసాలు అందుబాటులో లేకపోతే అమెరికాలోని అతిపెద్ద ఐటీ కంపెనీలు కానీ, స్టార్టప్లు కానీ, చిన్న వ్యాపారులు కానీ, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ కానీ విదేశాల నుంచి నిపుణులు తీసుకురాలేరని ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికాలో ఐటీ రంగానికి చెందిన నిపుణులు లభించరు. దీంతో విదేశాల నుంచి, ప్రధానంగా ఇండియా నుంచి రప్పించుకోవాల్సి వస్తోంది. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అంత డబ్బు చెల్లించి ఇండియా నుంచి అమెరికాకు నిపుణులు రప్పించుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఇక డిస్ట్రిక్ట్ జడ్జి సోరోకిన్ తన తీర్పులో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తన పరిధికి మించి విశేషాధికారాలను వినియోగించి
వీసా ఛార్జీలను పెంచింది. అలాగే ప్రభుత్వ వాదనను ఇది కేవలం పెనాల్టీ అంటూ చేసిన వాదనను జడ్జి తిరస్కరించారు. ఇంత భారీ మొత్తంలో ట్యాక్స్ విధించడానికి ప్రెసిడెంట్కు అధికారం లేదు, కేవలం కాంగ్రెస్కు మాత్రమే అధికారం ఉంటుందని జడ్జి అన్నారు. చట్టసభలకు ఎన్నికైన వారికి H1B వీసాలపై $1,00,000 ఛార్జీలు వసూలు చేయడానికి అధికారం లేదు. కాగా కోర్టు ఇది చట్ట వ్యతిరేక చర్య అని తేల్చి చెప్పింది. కాగా ట్రంప్ H1B ఫీజును $1,00,000కు పెంచడానికి వ్యతిరేకంగా 20 మంది డెమోక్రాటిక్ స్టేట్ అటార్నీ జనరల్స్ కోర్టులో కేసు ఫైల్ చేశారు. ప్రెసిడెన్షియల్ అధికారం కంటే ఎక్కువ మొత్తంలో ఫీజు వసూలు చేస్తున్నారని, దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని, కొన్ని రాష్ట్రాలు స్కిల్డ్ వర్కర్స్పై ఆధారపడి రెవెన్యూ సంపాదించుకుంటున్నాయని డెమోక్రాటిక్ అటార్నీలు కోర్టు దృష్టికి తీసుకొచ్చాయి. వాదనలు విన్న జడ్జి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్న నిర్ణయం చట్ట వ్యతిరేకమని కొట్టివేసింది. ఇక ట్రంప్ H1B వీసా ఫీజును $1,00,000కు పెంచడంతో దీనిపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. అమెరికాకు భవిష్యత్తులో అత్యధిక నైపుణ్యం కలిగిన వారు లభించరు అనే చర్చ మొదలైంది. ఇక అసలు విషయానికొస్తే ప్రతి ఏడాది అమెరికా ప్రభుత్వం H1B వీసా ప్రోగ్రాం కింద ఏడాదికి 65,000 వీసాలు జారీ చేస్తాయి. దీనికి అదనంగా 20,000 వీసాలు అమెరికా యూనివర్సిటీలకు కేటాయిస్తుంది. ఇండియా నుంచి MS చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకుంటారు. ఈ వీసా లభించిన వ్యక్తి 6 సంవత్సరాల పాటు అమెరికాలో ఉండే అవకాశం ఉంటుంది. అయితే గత కొన్ని దశాబ్దాల నుంచి ఇండియాకు చెందిన IT ఉద్యోగులు పెద్ద ఎత్తున లబ్ధి పొందారు. అయితే అమెరికాకు చెందిన టెక్ కంపెనీలు మాత్రం H1B వీసాల వల్లనే తాము అత్యంత నైపుణ్యం కలిగిన వారిని విదేశాల నుంచి అంటే ఇండియా నుంచి రప్పించుకోగలుగుతున్నామని, వారి ద్వారా మాత్రమే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంజనీరింగ్, హెల్త్ కేర్ రంగాలకు కావలసిన మానవ వనరులను అమెరికాకు రప్పించుకుంటున్నామని వాదిస్తున్నాయి. అమెరికాలో తమకు నిపుణులు అందుబాటులో లేరనేది అమెరికా ఐటీతో పాటు ఇతర రంగాలకు చెందిన కంపెనీలు వాదిస్తున్నాయి. అయితే యుఎస్ హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టీ నియోమ్ మాత్రం సుమారు 2 లక్షల H1B దరఖాస్తులకు సుమారు $1,00,000 ఫీజు కూడా చెల్లించారని, ఆ ప్రక్రియ వేగవంతంగా సాగుతోందని చెప్పారు. క్రిస్టీ నియోమ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కోర్టు ఈ రూలింగ్ ఇచ్చింది. హోంల్యాండ్ సెక్యూరిటీ కామెంట్స్ తర్వాత దీనిపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. 2 లక్షల మంది H1B వీసాల ప్రాసెస్ జరుగుతోందన్న వాదనను చాలా మంది నమ్మటం లేదు. కోర్టుకు సమర్పించిన పత్రాలకు వాస్తవానికి చెల్లించిన డబ్బుకు చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. ప్రస్తుతం H1Bకి సంబంధించి న్యాయపరమైన ప్రక్రియలు కొనసాగుతుండటం వల్ల ఈ కార్యక్రమానికి సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తుండటంతో ఈ అంశంపై మరింత పరిశీలన జరిగే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది. మరి డిస్టిక్ కోర్టు తీర్పుతో అంతా అయిపోయిందని కాదు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ డిస్టిక్ కోర్టు రూలింగ్ను పై కోర్టులో సవాల్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అక్కడ చుక్కెదురైతే సుప్రీంకోర్టు గడప కూడా ఎక్కే అవకాశాలున్నాయి. అయితే ప్రస్తుతానికి డిస్టిక్ కోర్టు తీర్పుతో పాత ఫీజు విధానం కొనసాగుతుంది. H1 వీసా అప్లికెంట్ ఫీజు పాత పద్ధతిలోనే కొనసాగుతుంది. దీంతో ఇండియాకు చెందిన IT నిపుణులకు భారీ ఊరట లభిస్తోంది. అమెరికాలో స్కిల్డ్ ఫారిన్ వర్క్ ఫోర్స్ కు వెన్నెముక ఇండియాకు చెందిన నిపుణులు. ఇండియాకు చెందిన IT నిపుణులతో పాటు అమెరికాకు చెందిన IT కంపెనీలకు కూడా భారీ రిలీఫ్ లభించినట్లే. అయితే ఇప్పటి వరకు చట్టం పరంగా, రాజకీయంగా H1B ప్రోగ్రాంపై జరుగుతున్న డిబేట్కు పులిస్టాప్ పడినట్లే. అయితే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ డిస్టిక్ కోర్టు రూలింగ్ హయ్యర్ కోర్టు, ఆ తర్వాత సుప్రీంకోర్టులో సవాల్ చేస్తే మరి ఆ కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తాయో చెప్పలేం. కానీ అప్పటి వరకు టెక్ కంపెనీలు H1B వీసా ఆశావహులకు కోర్టు తీర్పు కాస్త రిలీఫ్ అని చెప్పుకోవచ్చు.